బిట్ అయితే మనకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో టొమాటో సిట్రస్లో మనం చూసుకునేటట్టయితే టొమాటో వేయాలి. టొమాటో వేస్తే ఇట్ అట్రాక్ట్స్ ఫ్రూట్ సకింగ్ మాత్. కాటన్ తీసుకోండి. కాటన్లో మీరు ఏం వేయాలంటే మ్యారీగోల్డ్. వాట్ ఈజ్ మ్యారీగోల్డ్? దట్ ఈస్ బంతి. ఒకవేళ కనుక మనం బంతి వేస్తే దిస్ మ్యారీగోల్డ్ విల్ అట్రాక్ట్ అమెరికన్ బోల్వర్మ్. What is that American bollworm? That is Helicoverpa armigera. So cotton will attract marigold. So the insect pest American bollworm ఏదైతే ఉందో cotton and the trap crop is marigold. Okay, main crop is cotton and trap crop is marigold. That marigold crop will attract American bollworm. What is that American bollworm? It is Helicoverpa armigera. అంటే అర్థం ఏంటి, ఇక్కడ కాటన్ మనం వేసాం అనుకోండి, కాటన్ వేసినప్పుడు బార్డర్ క్రాప్ కింద మ్యారీగోల్డ్ వేసాం అనుకోండి, దట్ మ్యారీగోల్డ్ క్రాప్ విల్ అట్రాక్ట్ అమెరికన్ బోల్వామ్. కాటన్ మ్యారీగోల్డ్ పక్కపక్కనే పెడితే మీకు అమెరికన్ బోల్వామ్ హెలికోవెర్పా ఆర్మిజరా దేని తింటారు తెలుసా? ముందు మ్యారీగోల్డ్ తినేద్దాం, తర్వాత కాటన్ తిందాం అనుకుంటుంది అనమాట. మనకు కూడా అలాగే ఫుడ్ మెటీరియల్స్ ఏమైనా పెట్టినప్పుడు మనకి బాగా ఇష్టమైనటువంటి మెటీరియల్ ముందుగా మనం తినడానికి ప్రయత్నిస్తాం కదా, అలాగే దానికి రెండు ఇష్టమైనవే. కాటన్ ఈజ్ ఆల్సో ఏ ఫేవరెట్ వన్ and marigold is also a one of its most favorite food is marigold. So that Helicoverpa armigera will come and eat that marigold first. After completion